అందరికీ నమస్కారం. ఎర్రటెండ అయినా అదిరింది రా కదిలిరా. ఇప్పుడు బాబు గారు మన నాయకులు కదిలి వస్తున్నారు. ఇప్పుడే హెలికాప్టర్ అక్కడ కనపతిపాడులో రీచ్ అయింది. 10 నిమిషాల్లో మీ ముందుకు వస్తున్నారు. సోదరులారా, ఈరోజు ఈ సభ రేపు జరగబోయే ఎలక్షన్లో ఒక సందేశం. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఈ రాష్ట్రం ఏ విధంగా సర్వనాశనం అయిపోయిందో మీ అందరికీ తెలుసు. అంతేందుకు ఒక నెల్లూరు జిల్లా గురించి పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గడ్డ, ఇక పుచ్చలపల్లి సుందరయ్య, ఇక బెజవాడ గోపాల్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఏసి సుబ్బారెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏమైపోయింది మన జిల్లా అని చెప్పేసి ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పేసి నేను చెప్తా ఉండా. ఇక్కడికి ఏమనుకున్నా ఎప్పటికైనా ఒకే ఒక ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ ప్రాజెక్టు తెచ్చిపెట్టి 78 టీఎంసీలు ఇక్కడ, 68 టీఎంసీలు కండలేరు, 146 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చరిత్ర ఒక నెల్లూరు జిల్లాలో రాసి పెట్టాడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉండా. కానీ ఈరోజు ఏమైపోయింది? 2021, 23 వరదలు వస్తే, ఆ సోమశిల డ్యామ్ నెర్రీలు వస్తే, ఆ ఆప్రాన్ దెబ్బతింటే నువ్వు నిపుణులు ఎక్స్పర్ట్ కమిటీ అయ్యా 2 సంవత్సరాలు 21, 22 సంవత్సరాలు మీరు దాన్ని రిపేర్ చేయలేదు. ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటో తెలుసా? అత్యవసరంగా వెంటనే దాన్ని రెస్టోర్ చేయకపోతే, రిపేర్ చేయకపోతే కట్టకే ప్రమాదం, డ్యామ్కే ప్రమాదం అని అంటే ఎన్ని లక్షల ప్రాణాలు సోమశిల డ్యామ్ కింద ఉన్నాయని చెప్పేసి నేను అడుగుతా ఉండా. 95 కోట్లతో టెండర్ పిలిచి 20 కోట్ల రూపాయలు పనులు చేసి ఆ కాంట్రాక్టర్ బిల్లులు లేదని ఎగ్గొట్టేసి వెళ్ళిపోతే, దాన్ని గాలికి వదిలేస్తే పొరపాటున ఏదైనా వరద వస్తే ఏం కావాలా కింద లక్షలాది మంది ప్రజలను అడుగుతుండా. ఇక్కడ ఉన్నాడు ఒక వ్యవసాయ మంత్రి, ఆయన మార్నింగ్ ఉదయం బ్రేక్ఫాస్ట్ మట్టి, లంచ్ ఎర్రమట్టి, సాయంత్రం టీ, ఇసుక, రాత్రి తెల్లరాయి గాంధీ నిద్రపోదు అతనికి. ఆయన వ్యవసాయ మంత్రి, దాన్ని కూడా చేయించుకోలేని పరిస్థితి. ఇన్ఛార్జ్ మంత్రి, ఇరిగేషన్ మంత్రి ఎవరు? అంబటి. తెలుసు కదా ఎట్ట డ్యాన్సులు వేస్తాడు అంబటి. ఆ అంబటికి ఆ సోమశిల డ్యామ్ ఇరిగేషన్ మినిస్టర్గా అరగంట టైం లేదు ఆయనకి, అరగంట. ఆయన రాలేడు అంబటి రాంబాబు. అక్కడ డ్యాన్సులు వేసుకునే దానికి టైం ఉంది. దురదృష్టం, ఒక ఇరిగేషన్ మినిస్టర్, ఒక అగ్రికల్చర్ మినిస్టర్ ఈ విధంగా మనకి దాపురించారంటే ఇంతకంటే అన్యాయం ఏదైనా ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉండా. మీకు ఒక్క మాట చెప్తుండా, ఈ 5 ఇయర్స్లో దాదాపు మొత్తం O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, FDR, రెగ్యులర్ ఫండ్స్, NREGS పనులు చేయకుండా 1500 కోట్లు మెక్కిన పంది కుక్కలు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉండారంటే ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉందా అని చెప్పేసి అడుగుతుండా. నెల్లూరు జిల్లా ఏమైపోయింది? 5 ఏళ్ల నుంచి సిలికా 5000 కోట్లు దందా, సిలికా, క్వార్జ్, తెల్ల బంగారం 6-7 మాసాలలో 3000 కోట్లు. ఒక మైనింగ్ లీజ్ ఉందా? ఒక పర్మిట్ ఉందా? ఒక డెడ్ రెంట్ కట్టావా? లీజ్ కట్టావా? ఏమీ పడలే. బాస్ జగన్మోహన్ రెడ్డికి లోటస్ పాండ్కి నెల కింద పోవాలా, వీళ్ళు కింద ఉండే వాళ్ళు దోచుకోవాలా. అది మేతపురం ఒక దేవస్థానం ఎండోమెంట్ ల్యాండా, లేకపోతే మరి ఏపీ IAC ల్యాండా, SCZ ల్యాండా, ఏ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండా మాకు అనవసరం. టన్నుకి 7,000 రూపాయలు క్వార్జ్లో లోటస్ పాండ్కి పోవాలా, కొరవ వీళ్ళు దోచుకోవాలా. ప్రకృతిని విధ్వంసం చేస్తుంటే ఏమైపోయింది మైనింగ్ డిపార్ట్మెంట్, ఏమైపోయింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఏమైపోయినారు కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసులు మొత్తం వాళ్ళ కాళ్ళ కింద పడి బానిసలుగా మారిపోయినారు. నేను వరదాపురంలో సత్యాగ్రహం చేస్తే అక్కడ పేలుడు పదార్థాలు ఉంటే గిరిజనులు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని నా దగ్గరికి వస్తే ఆ బాధ చూసి నేను సత్యాగ్రహం చేస్తే 16వ తేదీ, 17వ తేదీ, 18వ తేదీ 18 రాత్రి ఈయన మంత్రి కాగానే మగోళ్ళని పంపించలేక, నా మీదకి ఆడోళ్ళని పంపించలేక హిజ్రాలను పంపించే గతి ఈరోజు నెల్లూరు జిల్లాకు పట్టింది. వాళ్ళు సోక చేసుకొని వస్తూ ఉంటే
ఎవరయ్యా తెలుగుదేశం పార్టీలో ఆడపడుచులు ఇంత బాగా లిప్స్టిక్ వేసుకొని ఎంత కొలకతా వస్తున్నారు అనుకుంటే ఆఖరణ హిజ్రాలను పంపించిన మంత్రి, హిజ్రాల శాఖ మంత్రి ఈ జిల్లాలో ఉండాలంటే సిగ్గు చేయటని చెప్పేసి మనం చేస్తుండా. ఇవన్నీ ఒక పక్కన పెడతాం. ఇవన్నీ ఈరోజు లేటెస్ట్గా కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ పోర్టు మద్రాసుకి తరలిపోయింది. జనవరి 31వ తేదీకే కంటైనర్ పోర్టు మూసేస్తున్నారు. బల్క్ కార్గో ఓపెన్ చేసి పారేసేస్తున్నారు. అంటే బల్క్ అంటే బొగ్గు, మట్టి, మశానం, దుమ్ము మనకి, దుడ్లు మంత్రికి అనే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈ కాకాని దందా వల్ల, ఈ కాకాని కంటైనర్ కింద, లారీ కింద 4,000, 5,000 ఒక్కొక్క లారీకి వసూలు చేసిన తర్వాత అదానికి ఛాన్స్ దొరికింది. ఆడ కాటుపల్లి ఉంది, ఆడ ఎన్నూరు ఉంది, దీన్ని ఆడికి షిఫ్ట్ చేసేస్తామని 2019 సంవత్సరానికి 6 లక్షల కంటైనర్లు సంవత్సరానికి వస్తుంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లక్షలు పడిపోతే, ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి మాఫియా దందాలు మొదలు పెడితే 1 లక్షకు పడిపోతే నిన్న ఈమెయిల్ పంపించినారు, కంపెనీలకి ఈమెయిల్ పంపించినారు. అదాని కంపెనీ నుంచి ఎవరైతే ఆ షిప్పులు తెచ్చుకుంటారో, వెజల్స్ తెచ్చుకుంటారో, కంటైనర్స్ ఆర్డర్ ఇస్తారో, అయ్యా అదాని పోర్ట్ ఈస్ గోయింగ్ టు వైండ్ అప్ ద కంటైనర్ పోర్ట్ బై 31 జనవరి, 31 జనవరికి ఇక్కడ కంటైనర్ పోర్ట్ మూసేస్తున్నాము. మీరు బొగ్గు, బూడిద ఏం కావాలంటే అవి బల్క్ కార్గో చేసుకోండి అంటే, ముతుకూరు మండలం నెల్లూరు జిల్లాకి బూడిద, తమిళనాడుకి కంటైనర్ పోర్ట్. ఆ రోజు 2,500 ఎకరాలు సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రామాల్లో భూములు ఇస్తే 1996 ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి సర్వేపల్లి ఎమ్మెల్యే నేను శంకుస్థాపన చేస్తే ఇంతింతే వడ్డింతే ఈరోజు విశాఖపట్నం పోర్టుతో పోటీ పడే స్థాయికి వచ్చిన దాన్ని ఈరోజు ఘోరంగా మూతేసేసే పరిస్థితి వచ్చిందంటే ఎవరికి చెప్పుకోవాలని చెప్పి అడుగుతుండా. ఈ కృష్ణపట్నం SEZ 2,500 ఎకరాలు, కృష్ణపట్నం పోర్టు 2,500 ఎకరాలు, కృష్ణపట్నం SEZ 6,000 ఎకరాలు, ఇక్కడ కిసాన్ SEZ 2,000 ఎకరాలు, 10,000 ఎకరాలు ఎక్కడ పరిశ్రమలు వస్తాయి అని అడుగుతుండా. ఎందుకు వస్తాయి పరిశ్రమలు అని అడుగుతా ఉండా. నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు సిలికా క్వార్జీ నువ్వు దోచుకుంటే, నీ మంత్రి ఇక్కడ దందాలు చేస్తుంటే నెల్లూరు జిల్లా సర్వనాశనం అయిపోయే పరిస్థితికి ఎవరు కారణం అని చెప్పేసి నేను అడుగుతా ఉండా. అందుకే మా బ్రో అంటే మా బ్రదర్ కాకాని, కానీ ఎవరో చెప్పారు ఏందబ్బా మీరు బ్రో అంటే బ్రదర్ అంటున్నారు. ఆయన బ్రో అంటే బ్రోకర్, అతను అక్కడ సకల శాఖల మంత్రి, ఆ సకల శాఖల మంత్రి అంటారు కదా, ఆయన సలహాదారుడు. ఆయనకి బ్రోకరు 100 ఎకరాలు ఈరోజు శాశ్వత పట్టాలని చెప్పి ఆయన 7,000 చిల్లర ఎకరాలు సర్వేపల్లి ఇచ్చానంటే, నేను సమాచార చట్టం పెడితే 3,300 ఎకరాలు ఇచ్చారు. కొరవ ఎవరికి ఇచ్చారో, ఏం చేశారో ఆ ల్యాండ్ మాఫియా వివరాలు ఇచ్చే దమ్ము ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి లేకుండా పోవటం దురదృష్టం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉండా. సజ్జల ఈయన అక్కడ షుగర్ ఫ్యాక్టరీలు కొనుక్కొని 300 ఎకరాలు కొనుక్కొని దోపిడీ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడని చెప్పేసి నేను అడుగుతా ఉండా. ఈరోజు మళ్ళీ ఇంకొక చట్టం, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదాకా వదిలిపెట్టేటట్టు లేడు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చాడు. మన భూమి మీద మనకు హక్కులు ఉండని పరిస్థితి, దుర్మార్గమైన చట్టం తెచ్చాడు. దాని మీద కూడా మనం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి నేను మనవి చేస్తుండా. ఇక సర్వేపల్లి నియోజకవర్గం గురించి అయితే చెప్పాల్సిన అవసరం లే. 2 ముస్లింస్ని కొట్టి ఒక సబ్ ఇన్స్పెక్టర్ చంపేస్తే ఆయన్ని ముద్దు పెట్టుకొని మళ్ళీ పొదలకూరులో ఎంచుకున్నాడు. అక్కడ ఒక దళితుడు ఉదయగిరి నారాయణ 2,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకొని ఇటుక బట్టీలో ఇక్కడ పనిచేస్తూ వేరే దగ్గర పోయినాడని చంపేసి చెట్టుకు ఎలాడదీస్తే, ఒక పేదవాడు దళితుడు కూలి, ఒక మరొక అప్పచెల్లెలు, ఒక తల్లి, 3 బిడ్డలు, ఏమైపోవాలా భార్య అని చెప్పి అడుగుతుండా. మేము ఢిల్లీకి పోయి నేషనల్ ఎస్సీ కమిషన్, జాతీయ కమిషన్, ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ వచ్చి చూసి 40 మంది పోలీసులు వచ్చి ఆ శవాన్ని తగలబెట్టి పోస్ట్ మార్టం రిపోర్టు మార్చేసింది, అడవిలో వేలాడదీసింది.
అన్ని చూసి రిపోర్ట్ రాస్తే 24 గంటల్లో ఆ ఆదినారాయణ భార్యకి 30,000 రూపాయలు జీతంతో ప్రభుత్వ ఉద్యోగం. ఆదినారాయణ భార్యకి 8,25,000 డబ్బు. ఆదినారాయణ కుటుంబానికి 3 సెంట్ల ఇళ్ల స్థలం. ఆదినారాయణ కుటుంబానికి 3 ఎకరాల పొలం. ఆదినారాయణ కుటుంబానికి బతికినంత కాలం 5,000 రూపాయలు శాశ్వత పింఛన్ 24 గంటల్లో శాంక్షన్ చేయించామని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. అక్కడ కరుణాకర్ దళితుడు 4 పేజీలు రాసి కావలి ఎమ్మెల్యే వల్ల మేము చచ్చిపోతున్నానంటే నేను అక్కడికి పోయి శవం పక్కన నిలబడి ఎస్సీ కమిషన్కి, కలెక్టర్కి అందరితో మాట్లాడి మళ్ళీ ఆ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం, ఏ ఉదయగిరి నారాయణ భార్యకి ఏం చేశామో అవన్నీ కావలి కరుణాకర్ భార్యకి కూడా అదే విధంగా చేశామని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేసుకుంటుండా. ఇటు చెప్పుకుంటూ పోతే నేను ఈ పార్టీలో 40 ఏళ్ళ నుంచి పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారితో కలిసి పనిచేశా. ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉంటే నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. ఆయన దగ్గర నేను సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ చేశా. సారా వ్యతిరేక ఉద్యమం చేశాం. ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చి ఆ రోజు 23 జిల్లాలు ఉమ్మడి రాష్ట్రంలో సారా ఉద్యమం జరిగితే ఒక్క నెల్లూరులో పాటలు జరగనీయకుండా పోరాడితే పెద్ద ఆయన వచ్చి బహిరంగ సభలో ఒకటే ఒక మాట చెప్పాడు, నేను వచ్చిన మరుసటి క్షణం సారా నిషేధిస్తా అన్నాడు. భయపడిపోయి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నెల రోజుల్లో సారా నిషేధం చేశాడు. అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి 30 చిల్లర వేల మెగావాట్లు బొగ్గు థర్మల్ స్టేషన్స్ తెస్తే పోరాడి ఓన్లీ గవర్నమెంట్, ఓన్లీ జన్కో, ఓన్లీ సెమ్కార్ప్కి పరిమితం చేశాం. పోరాటాలు మాకు కొత్త కాదు. ఈరోజు అందుకే నేను చెప్తుండా, నా రక్తంలో పసుపు ఉంది. ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆయన క్యాబినెట్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా పనిచేశా. ఈరోజు 3వ జనరేషన్, 3rd జనరేషన్ యువగళం పేరుతో ఈ రాష్ట్రాన్ని అందరినీ యువకులందరినీ కోరిగా ముందుకు తీసుకోపోయిన లోకేష్ బాబుతో కలిసి మంత్రి పదవి చేశా. 3 జనరేషన్స్, 3 జనరేషన్స్తో కలిసి పనిచేశా. నేను ఒకటే మీకు తెలియజేస్తుండా, నాకు కావాల్సింది, ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు కిరాయి గుండా అంటాడు, ఏందేందో అంటాడు. నువ్వురా నడిబొట్టునున్న కొత్త హాల్ ఎదురుగా ఉండే సినిమా హాల్ అమ్ముకున్నావు, శ్రీనివాస్ మాల్ అమ్ముకున్నావు, ఆసన్ అమ్ముకున్నావు, పవర్ ప్రాజెక్ట్ అమ్ముకున్నావు. ఏ రోజు నీ మాదిరిగా పనికి మాలిన పనులు చేసి ప్రజల ఆస్తులు, ప్రజల్ని తాకట్టు పెట్టి, ప్రజలు ఇచ్చే పదవులను తాకట్టు పెట్టి చేయి జాచి అడుక్కున్న జీవితంలో లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అందుకే మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నా, రేపో ఎల్లుండో 4 పార్టీలు, జనసేన, సిపిఎం, సిపిఐ, బీజేపీ, తెలుగుదేశం కలిసి ఆ పోర్టు యాజమాన్యం దగ్గరికి పోబోతా ఉన్నాం. ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, అదానీ గారు, మీరు రిచెస్ట్ మ్యాన్, అత్యంత ధనికుడు, లక్షల కోట్ల ఆస్తులు ఉండేవాళ్ళు. తమిళనాడు నుంచి మొత్తం పోర్ట్లన్నీ మీయే, కానీ కృష్ణపట్నం పోర్టు తీసుకొని కంటైనర్ పోర్టు షిఫ్ట్ చేసి మా ప్రజలు 10,000 కుటుంబాలని ఉద్యోగాలు, ఉపాధి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి మీరు ఆడికి పోవద్దు. కాకాని గోవర్ధన్ రెడ్డి చేసే దందా వాడు అంతు చూస్తాం, కావాలంటే అఖిలపక్షం పోయేసేసి మేము ఉండాం, నీకు వాడి గేటు లేదు, ఏమి లేదు, ఎత్తేసిన దాకా వదిలిపెట్టాం. దయచేసి కృష్ణపట్నం కంటైనర్ పోర్టు షిఫ్ట్ చేయొద్దు అని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నా. ఈరోజు ఇక్కడ చింతల అశోక్ కుమార్, ఎస్సీ కుర్రోడు, కోడూరుపాడు, అతను ఇచ్చాపురం నుంచి తడ నుంచి తిరుమల దాకా అంబేద్కర్ ఆశయం, చంద్రన్న ఆచరణ, బ్రతుకు మారాలంటే బాబు రావాలని చెప్పి ఆయన స్నేహితులతో కూడా పాదయాత్ర చేస్తుంటే పాపం అడుగడుగున ఆ దళిత కుర్రోడిని ఆశీర్వదించే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటూ, మనందరం కలిసి రేపు 2014 ఎన్నికలు ఇటు తెలుగుదేశం, జనసేన, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు పోయి, ఆయన చెప్పాడు, ఆయన అభిమన్యుడు కాదంట, అర్జునుడంట, అన్నీ చూపిస్తారు. రేపు మొత్తం సినిమా నీకు చూపిస్తారు. రేపు జరగబోయే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.